అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. నా భార్య పేరు ఐశ్వర్య. మే 22 తారీఖు నుంచి ఆమె అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. గత 7 నెలలుగా ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదండి. పోలీసు వాళ్ళు కూడా తీవ్రంగా వెతున్నారు. సిఏ పవన్ సార్, పాండు సార్ అందరూ వెతున్నారు సార్. కానీ ఎటువంటి ఆచూకీ ఎక్కడి నుంచి మాకు దొరకట్లేదు. ఐశ్వర్య, నువ్వు ఎక్కడున్నా సరే తిరిగి ఇంటికి రావాలి. నువ్వు ఎవరితోన్నా సరే నువ్వు ఏమైనా తప్పు చేసినా సరే నేను సరిదిద్దుకొని ఎంచుకుంటాము. నేను వదులుకోలేము ఐశ్వర్య. సరే, ఏదైనా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ రానికి భయపడుతున్నావేమో ఐశ్వర్య. మేమేమనము, అందరం కలిసిమెలిసి ఉందాము, సపరేట్ అవుదాం ఐశ్వర్య. ఎక్కడైనా సరే ఇంటికి రా ఐశ్వర్య. పిల్లలు అమ్మ అని అంటున్నప్పుడు నా బాధ మామూలు లేదు. వాళ్ళు ఏడుస్తుంటే బాధాకరంగా ఉంది. అమ్మ అని ఏడుస్తున్నారు ఐశ్వర్య, రోజు ఏడుస్తున్నారు. మైథిలి ఘోరంగా అయితే ఏడుస్తుంది. మైథిలి పరిస్థితి ఘోరమైంది, నా పరిస్థితి ఘోరమైంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ దొరకట్లేదు ఐశ్వర్య. నువ్వు ఒక చిన్న సమాచారం ఎక్కడ ఉంటే మాకు చిన్న సమాచారాన్ని తెలియచే ఐశ్వర్య. మన పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది ఐశ్వర్య. నీకోసం చాలా మట్టుకు ఇప్పటికి చాలా మట్టుకు చేస్తున్నా ఐశ్వర్య. నువ్వు ఒక చిన్న సమాచారం ఇస్తావు, రెస్పాన్స్ వస్తావు, ఎదురు చూస్తున్నా ఐశ్వర్య. మనము సపరేట్ ఉందాం, కలిసిమెలిసి ఉందాం ఐశ్వర్య. పిల్లల భవిష్యత్తు ఆగం చేయక ఐశ్వర్య. పిల్లలు రాత్రి ఏడుస్తుంటే నాకు బాధ అవుతలేదు. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉంటుంది ఐశ్వర్య. అందరం కూడా సఫర్ అవుతున్నాం ఐశ్వర్య. దయచేసి నువ్వు ఎక్కడున్నా మాకు చిన్న రెస్పాన్స్ ఇస్తామని ఎదురు చూస్తున్నాం ఐశ్వర్య. చిన్న రెస్పాన్స్. ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అనగా, మా ఐశ్వర్య ఎక్కడ కనిపిస్తే మీకు పోలీసు వాళ్ళకైనా సమాచారం ఏంటి, జిడిమేట షాపూర్ పోలీస్ స్టేషన్ కన్నా సమాచారం, లేకపోతే ఎవరికైనా పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి. లేకపోతే మీరే స్వయాన్ని తీసుకొస్తే మీకు ₹1,00,000 బహుమతి పోలీస్ తరఫున మేము ఇప్పగలుగుతాము. కాబట్టి దయచేసి ఐశ్వర్య, నువ్వు కూడా ఎక్కడ మాకు రెస్పాన్స్ ఇవ్వు, లేకపోతే ఎవరి దగ్గర మాకు సమాచారాన్ని ఇప్పించు ప్లీజ్. దయచేసి పిల్లల కోసం ఆలోచించి ఐశ్వర్య. నీకు దండం పెడుతున్నా ఐశ్వర్య. మనందరం కలిసిపోదాం, సపరేట్ ఉందాం. గుర్తుపెట్టుకో, ఎక్కడ నువ్వు ఎటువంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయని చెప్పి రాలేక భయపడుతున్నావేమో. మేము ఏమన్నాం, నువ్వు రావాల్సిందే. రెస్పాన్స్ ఇవ్వు ఐశ్వర్య. నీకు దండం, అందరికీ దండం. ఈ వీడియో చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు షేర్ చేయండి, పబ్లిసిటీ చేయండి. ఆమెకు కలిసేలా చేయండి, మా కుటుంబాన్ని కలపండి. థ్యాంక్ యూ.